ఆచి చికెన్ మసాలా. పాల్మట్టి డ్యాం నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గిపోయింది. దీంతో అధికారులు స్పిల్వే గేట్లను పూర్తిగా మూసేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 57,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా జల విద్యుత్ ఉత్పత్తి ఇతర కాలువల ద్వారా దిగువకు 36,667 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 318 మీటర్లు ఉందని అధికారులు ప్రకటించారు. జూరాల గేట్లు మూసివేయడంతో శ్రీశైలానికి కూడా వరద ప్రవాహం తగ్గిపోయింది. వరద ప్రవాహం పెరిగి శ్రీశైలం గేట్లు తెరుస్తారని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ జూరాల గేట్లు మూసివేయడంతో ఇక శ్రీశైలం గేట్లు తెరుచుకుంటాయో లేదోనన్న అనుమానం వ్యక్తమవుతుంది. జూరాలకు నీటి ప్రవాహం తగ్గడంతో వరి నాట్లు వేసుకున్న రైతులు కూడా ఆవేదనకు గురవుతున్నారు. డ్యాంకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, గత జూలై నెలలో ప్రారంభమైనటువంటి కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు గత జూలై నెల 9 నుంచి వరద ప్రవాహాలు అయితే మొదలు కావడం జరిగింది. దీంతో కృష్ణా పరివాహకంలో ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల వరకు కూడా భారీ వరదలు రావడం, వరుసగా కంటిన్యూగా కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 3 డ్యాంలు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాలకు చేరుకోవడం జరిగింది. అయితే దిగువన ఉన్నటువంటి ఇదే కృష్ణా బేసిన్ కి సంబంధించి శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి మాత్రం కొంత వరద ప్రవాహం వచ్చినప్పటికీ కేవలం శ్రీశైలం జలాశయం వరకు మాత్రమే కొంత వరద ప్రవాహం రావడంతో శ్రీశైలం జలాశయం కూడా ఒక వారం 10 రోజుల క్రితం కూడా 180 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఇక నాగార్జున సాగర్ విషయానికి వస్తే మాత్రం డెడ్ స్టోరేజ్ లెవెల్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారా వినియోగిస్తున్నటువంటి నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రిలీజ్ చేయడంతో కొంత ఈ 10 రోజుల్లో దాదాపుగా 10 నుంచి 15 రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా 40 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం రావడం జరిగింది. అయితే ప్రస్తుతం కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కావచ్చు, ఇటు పశ్చిమ కనుమల్లో వర్షాలు అయితే పూర్తిగా తగ్గడంతో ఆల్మట్టి డ్యామ్ కు కూడా వరద ప్రవాహం తగ్గిపోయింది. దీంతో ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ కు కేవలం 40,000 టీఎంసీల వరద ప్రవాహమే ఆల్మట్టి డ్యామ్ కు వస్తుండగా అదే 40,000 స్థాయిలో ఏదైతే వరద ప్రవాహం వస్తుందో అదే 40,000 క్యూసెక్లను అక్కడ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి నీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి కాలువలకు నీటిని విడుదల చేస్తున్నట్టుగా కూడా సమాచారం. అయితే ఆల్మట్టి డ్యామ్ 123 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాన్ని గాను ప్రస్తుతం 122 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చేటువంటి ఆ వరద ప్రవాహాన్ని అక్కడ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా 33 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి నారాయణపూర్ ప్రాజెక్టు ప్రస్తుతం 33 టీఎంసీల కెపాసిటీని మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అక్కడ కెనాల్స్ కు వినియోగించడంతో పాటు జూరాల ప్రాజెక్టు కూడా స్వల్పంగా రిలీజ్ చేస్తున్నారు. దీంతో జూరాల జలాశయానికి మాత్రం వరద ప్రవాహం అయితే పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఎగువ నుంచి ఇటు అంటే కృష్ణా బేసిన్ కి సంబంధించి గానీ ఇటు భీమా ఉపనది సంబంధించి గానీ స్వల్పంగా వస్తున్నటువంటి ఈ 2 వరద ప్రవాహాల నుంచి జూరాల ప్రాజెక్టు మాత్రం ప్రస్తుతం అయితే 57,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా జూరాల ప్రాజెక్టు ఎగువ జూరాల అలాగే దిగువ జూరాలకు సంబంధించి విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా 36,600 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జూరాల ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలకు గాను ప్రస్తుతం అదే 9 టీఎంసీలు మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు అలాగే భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ ఈ లిఫ్ట్ కెనాల ద్వారా నీటిని అయితే విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం జలాశయానికి కూడా ప్రస్తుతం జూరాల నుంచి మాత్రం పూర్తి స్థాయిలో వరద ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం జలాశయానికి కూడా వరద మాత్రం తగ్గిపోవడం జరిగింది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 885 అడుగుల గాను ప్రస్తుతం నీటి మట్టం శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. శ్రీశైలం జలాశయానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే
పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు గాను ప్రస్తుతం 875 అడుగులు మాత్రమే నీటి నిల్వ ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు నీటి నిల్వ సామర్థ్యం కూడా 215 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 166 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నట్టుగా కూడా శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం అయితే తెలుస్తుంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి శ్రీశైలం జలాశయం నుంచి నిన్నటి వరకు కూడా దాదాపుగా 30 నుంచి 50,000 క్యూసెక్ల వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం రావడం జరిగింది. కానీ ప్రస్తుతం ఈ రోజు ఉదయం ఏదైతే 6 గంటలకు ప్రాజెక్టు అధికారులు చెప్పినటువంటి వివరాల ప్రకారం మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కేవలం 1500 క్యూసెక్ల వరద ప్రవాహమే వస్తుందనేది కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 533 అడుగులకు చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక నీటి నిల్వ సామర్థ్యం 212 టీఎంసీలకు గాను 175 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కేవలం తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్ కావచ్చు, ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి దాదాపుగా ఇదే 1500 క్యూసెక్ల ఇంట్లో వస్తుందో అదే స్థాయిలో నీటిని తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. అయితే ఈ ప్రస్తుతం ఆగస్టు మాసం కాబట్టి ఈ నెలలో కూడా ఎగువ నుంచి వరద ప్రవాహాలు భారీగా రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఎల్నినో ప్రభావం స్పష్టంగా ఎల్నినో ప్రభావం తోటి వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గిపోవడం, వరదలు కూడా తగ్గుముఖం పట్టడం తోటి ఈసారి ప్రాజెక్టులకు సంబంధించి ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అయితే ఈ ఖరీఫ్ సీజన్ లో తాగునీటిని విడుదల చేసే అవకాశం లేదనేది కూడా అధికారులు ఇప్పటికే ప్రకటించడం. ఇక జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయి ఈ నీటి నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా లిఫ్టుల ద్వారా నీటిని రిజర్వాయర్లకు విడుదల చేసినప్పటికీ తాగునీటికి సంబంధించి అవసరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సరిపోతాయా లేదా అనే కోణంలో మాత్రం కొంత రైతులైతే సాగు చేసుకున్నటువంటి రైతులు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇదే వరద ప్రవాహం మాత్రం ఇదే విధంగా పూర్తి స్థాయిలో నిలిచిపోతే మాత్రం ఇక తాగునీటికి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే కృష్ణా బేసిన్ కు సంబంధించి వరద ప్రవాహాలు అయితే పూర్తి స్థాయిలో తగ్గిపోయే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. వర్షాలు కురిస్తే తప్ప ప్రస్తుతం ఈ కృష్ణా బేసిన్ కు సంబంధించి వరద ప్రవాహాలు వచ్చే అవకాశం లేదనేది కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర కావచ్చు, అటు కర్ణాటక పశ్చిమ కనుమల్లో వర్షాలు కురిస్తే తప్ప కృష్ణా బేసిన్ కు సంబంధించి వరద ప్రవాహం వచ్చే అవకాశం లేదనేది కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సందీప్, థ్యాంక్ యూ జనయ్య.